సార్ అమరావతి పనులపై అసంతృప్తి, భూముల సంతర్పణపై సమరం. అవును, ఇవి రెండు కూడా అంటే భూముల మీద నేను వామపక్షాలు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఇవన్నీ కలిసి పెద్ద ధర్నా, మహాధర్నా అని చెప్పి చేసాయి. వాళ్ళు చెప్పేది ఏమంటే భూములు అమరావతిలో కూడా మీరు మళ్ళీ రెండోసారి భూ సమీకరణ అంటున్నారు, భూసేకరణ అంటున్నారు. ఇంత భూమి తీసుకొని ఏం చేశారు? రాష్ట్రంలో 1,50,000 ఎకరాల వరకు మీరు కార్పొరేట్లకు ఇచ్చారు, కానీ ఏమి ఉద్యోగాలు కల్పించబడ్డాయి? దానికి తగినట్టే నిన్న మంత్రి భరత్ మాట్లాడుతూ మేము 162 కంపెనీలకు 612 ఎకరాలు 612 ఎకరాల భూమి మేము ఇచ్చాము, ఇంతవరకు వాటి నుంచి ఉద్యోగాలు అయితే ఏమి రాలేదు, ఏదో జరుగుతుందన్న పద్ధతిలో చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు వరుసగా కాకినాడలో 10,000 ఎకరాలు, మిట్టలు కాకుండా అక్కడ మళ్ళీ ఇంకో సెజ్ పేరుతో మళ్ళీ కొన్ని వేల ఎకరాలు, ఇలా చాలా చోట్ల వరుసగా మీరు భూములు ఇస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలది కూడా అంతే, ఆ విషయం వేరే ఉంది. కానీ మెడికల్ కాలేజీలో కూడా ఆ భూమిని చాలా నామమాత్రం ధరకు వాళ్ళకి 66 ఏళ్ళకి లీజ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మొదటిసారి. ఇంకొకసారి 33 ఏళ్ళు ఇస్తే 100 ఏళ్ళు అయిపోయింది కదా. కాబట్టి మెడికల్ కాలేజీల భూములు, ఇలా అన్ని భూములు వరుసగా మీరు సంతర్పణ చేసుకుంటూ వస్తున్నారు. వాటి నుంచి ఉద్యోగాలు వస్తున్నాయా, ఆదాయం వస్తుందా, ఈ విషయాలు ఏమీ ఆలోచించడం లేదు అనే దాంతో పెద్ద ధర్నా నిన్న చేసే వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిపిఎం శ్రీనివాసరావు ఇంకా ఇతర నాయకులందరూ కూడా అక్కడ పాల్గొన్నారు. ఇంకా రెండో వైపున చూస్తే శాసనసభలో నిన్న ప్రశ్న అడిగారు నారాయణ మంత్రుడే, అమరావతి పనులు వాటికి సంబంధించి టెండర్లు ఎన్ని పిలిచారు ఏంటి, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా ఆయన 2014-19 మధ్యలో అనుకున్న పనులు 10% పూర్తి అయ్యాయి, అందుకని అప్పుడు ఇచ్చిన టెండర్లను యథావిధిగా కొనసాగించే అవకాశం లేదు, తర్వాత ప్రభుత్వం మూలన పెట్టింది, దానివల్ల మేము మళ్ళీ పిలిచి ఎక్కువ రేట్లకు టెండర్లు ఇవ్వాల్సి వస్తుంది, ఇప్పటికి ఒక 50,000 కోట్ల పైన విలువైన టెండర్లను మేము పిలిచామని ఒక పెద్ద జాబితా, పెద్ద చిట్టానే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సభ్యులు మాట్లాడారు. ఉదాహరణకు మాజీ మంత్రి, ఆయన ఆరోగ్య మంత్రి ఉండేవాడు కదా, ఆయన మాట్లాడుతూ బీజేపీలో ఉండి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు సత్యకుమార్ 2014-19లో ఉండేవాడు, ఆయన రాజీనామా కూడా చేశారు, ఆయన మనకు తెలిసిన ఇదే సీనియర్. ఆయన మాట్లాడుతూ మేముండగా మళ్ళీ సేమ్ వెంకయ్య నాయుడుకి ఆయన సన్నిహితుడు కామినేని శ్రీనివాస్, వెంకయ్య నాయుడుకు సన్నిహితుడు అని కూడా పేరు. వెంకయ్య నాయుడు అన్నమాట ఆయన కూడా అన్నారు, మేముండగానే ఇది పూర్తి కావాలని ఒకటి చూస్తున్నాము, గత ప్రభుత్వం దీనంతా డిస్టర్బ్ చేసింది అని ఆయన మాట్లాడారు. అంటే వేరే వాళ్ళు మాట్లాడితే వేరు, కానీ ఒకటి ధరల పెంపు మీద, రైతుల్లో వస్తున్న అసంతృప్తి మీద, మూడోదేమో విష్ణుకుమార్ రాజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 3,000 మంది కాంట్రాక్టర్లు గత బకాయిలు రాకుండా ఉన్నారు, మీరు వాళ్ళకి ఏదో పనులు ఇచ్చే బదులు మీరు 9 మందికే ఇస్తున్నారు, నవగ్రహాలకే కాంట్రాక్టులన్నీ కూడా ఇస్తున్నారు అని ఒక విధమైన విమర్శ. అంటే రైతులకు సంబంధించిన విమర్శ ఒకటి, 2027కు మేము ఈ ప్లాట్లో 3,000 ప్లాట్లు ఇస్తాం రెడీ చేసి అని నారాయణ చెప్తే, ఒకటి ఆలస్యం, రెండోది మరింత భూ సమీకరణ సేకరణ అనేది ఎందుకు, మూడోది కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు, నాలుగవది సహజంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 10% పూర్తి అయిందన్నారు కదా, మీరు 10% పూర్తి చేసి రాజధాని ఎలా అవుతుంది అనుకుంటున్నారు. ఈ పద్ధతిలో అమరావతికి సంబంధించి అటు ఇతర చోట్ల భూములు ఇవ్వడం ఒకటైతే, అమరావతిలో కూడా ఈ పనులు బాగా మందగమనంలో ఉండిపోయాయి, నిధులు కూడా లేవు. జగన్ కూడా నేను తను మాట్లాడినప్పుడు 1,00,000 కోట్లు కాదు 2,00,000 కోట్లు కావాల్సి వచ్చేటట్టుగా ఉంది, వీళ్ళు చెప్పే ప్రకారం 2,00,000 కోట్లు అక్కడ పెట్టేవాళ్ళు ఇక్కడ వేరే అవసరాలకు కొద్దిపాటిగా పెట్టలేరు అని సవాల్ చేయటం. సో అమరావతి కేంద్రంగా అనేకమైన విమర్శలు, ఆందోళనలు, నెమ్మదిగా రైతులు, వ్యవసాయ కార్మికుల్లో కూడా ఒక విధమైన నిరసన వస్తుంది. నారాయణ మరి అవినీతి మాఫీనా అది ఎందుకో ఈరోజు ఒక పత్రికలో బ్యానర్, అది నారాయణ ఎందుకు మౌనంగా ఉన్నారు, నారాయణ మౌనం ఏంటి అని. అంటే అమృత్ 2.0 అమృత్ అంటే అటల్ అర్బన్ పట్టణ పునరుద్ధరణ పథకం ఒకటి ఏదో ఉంది, అందులో రెండోది. దాని కింద ఈ పనులను చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు, కేంద్ర పథకం వాస్తవంగా అది. సో ఆ పథకం కింద చాలా అవకతవకలు జరిగాయి, ఈ పట్టణీకరణ లేకపోతే గార్డెనింగ్ ఇవన్నీ చేయాలని చెప్పి అవి చాలా తప్పులు జరిగాయి. తప్పు జరిగినా కానీ అవి ప్రూవ్ అయినా కానీ బాగా బయటకు వచ్చినా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఎందుకో నారాయణ గారు
సిద్ధం కావడం లేదు. ఇదిగో మౌనమేళ నారాయణ అని. నారాయణ గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? బహుశా నేను అనుకోవడం నాకు ఒక కారణం కనిపించేది, ఇది కేంద్రంతో కూడా ముడిపడింది కూడా ఒకటి బేసిక్గా. రెండోదేమో ఇంత స్థాయిలో వరుసగా ఇందులో మళ్ళీ ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఆమె శాఖలో ముఖ్యంగా ఉంటాం, ఆమె కొనసాగుతూ ఉండడం మీద కూడా కొన్ని విమర్శలు తీవ్రంగా గతంలో వచ్చాయి. ఆమె న్యాయస్థానానికి కూడా వెళ్ళారు. అంటే కూటమిలో అంతర్గత అంశాలు, అసంతృప్తులు, సనుగుళ్ళు మనం అన్నప్పుడు అందులోకి బహుశా ఇది కూడా ఒకటి వస్తుంది. నారాయణ గారు ఎఫెక్టివ్గా వ్యవహరించట్లేదు, కొంచెం ఉపేక్షాభావంతో ఉన్నారు. అనేక మందిని ఈ కాంట్రాక్టులు ఇవన్నీ చేసే కార్పొరేట్లు వీళ్ళ విషయంలో కూడా కూటమిలో కొంతమంది యంగ్ టర్క్స్ లేకపోతే ఆవేశంగా ఉన్నవాళ్ళు తీసుకున్నంతగా ఆయన రావడం లేదు అనే విమర్శ ఉంది. ఇదే కాకుండా నెల్లూరులో కూడా అంతర్గతంగా ఆయనకు చాలా ఉన్నాయి అటువంటివి. సో దీని మీద మరి వీటన్నిటి మీద ప్రభుత్వం నుంచి పూర్తి సమగ్రమైన కాదు, కనీసమైన సమాధానం కూడా రావట్లేదు. ఎంతసేపటికి వైసీపీ జగన్ వాటిని ఖండించడం దాంతో సరిపోతుంది, కానీ ఈ అంశాల మీద సంతృప్తికరంగా సమగ్రంగా రావాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. ఇంకోటి నారాయణని అనడం అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, చాలా నమ్మకం ఉంటే కదా నారాయణను కొనసాగించి అదే పదవిలో పెట్టి ఆ బాధ్యతలు, అందులో అతి కీలకమైన గుడ్డకాయ లాంటి రాజధాని బాధ్యతలు ఆయనకే అప్పగించారు. బట్ నారాయణ మీద చేసే ప్రతి విమర్శ పరోక్షంగా చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, లేకపోతే టాప్ లీడర్షిప్ మీద ఉద్దేశించినట్టే. మరి ఎందుకు జరుగుతుంది? ఆయన ఒత్తిడి పెట్టడానికే, లేకపోతే ఆయన మీదే అసంతృప్తి ఉందా తెలియదు. ఇంకోటి ఇప్పటి వరకు జరిగిన దాన్ని బట్టి చూస్తే ఊహించినంత వేగంగా ఈ కేసులు, ఈ శిక్షలు జరగడం లేదు. కాబట్టి కొంచెం ఆచితూచి పకడ్బందీగా వెళ్ళండి అని చంద్రబాబు కూడా 1-2 సార్లు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో చాలా కారణాలు ఉన్నాయి సార్. అప్పులు జీతాలపై అదే తగదా మెడికల్ కాలేజీ నిజాలేంటి? ఇవి రెండు అప్పులు చాలా ఎక్కువ చేసింది గత ప్రభుత్వం, 10 లక్షల కోట్లు అని కదా. ఇప్పుడు మీరు కూడా అంతే చేశారు. మీరు ఈ కొద్ది కాలంలోనే 2 లక్షల కోట్లు అప్పు చేశారు. 2 లక్షల కోట్లు కాకపోతే చాలా లెక్కల ప్రకారం చూస్తే కూడా కాగ్ నివేదిక ప్రకారం చూస్తే మీరు 1,10,00,00,000 1,10,000 కోట్లు ఖర్చు చేసినట్టు ఉంది. మీకు వచ్చిన ఆదాయం ఏమో 50,000 కోట్లే ఉంది. కాబట్టి 60,000 కోట్లు, 55,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెచ్చి ఉండాలి? తప్పకుండా ఇది అప్పే కదా. సో మీరు తెచ్చిన అప్పులో కూడా కేవలం ఎఫ్ఆర్ఎంబి దీంట్లోకి వచ్చింది ఇదే మీరు చూపిస్తున్నారు. కానీ అంతకుముందు మా మీద, అంటే గత ప్రభుత్వం మీద ఏ విమర్శ చేశారో, ఏది ఇతర కార్పొరేషన్ల ద్వారా, బోర్డుల ద్వారా తెస్తున్నామో అది ఇప్పుడు కూడా జరుగుతూ ఉందని. ఎందుకు అలాంటి వార్త కూడా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. ఈ వాటిని మినహాయిస్తున్నారని కాగ్, తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ కూడా అప్పులు సరిగా చూపించటం లేదు, గ్యారంటీలు ఇచ్చిన వాటి మీద గోప్యత పాటిస్తున్నారు అని అభ్యంతరం పెడుతూ వాళ్ళు లేఖలు రాశారని. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ రుణ